అడవి మధ్యలో క్యాంపింగ్ అంటే అడవి జంతువుల మధ్యన ఓ రాత్రి గెస్టులా ఉండి రావడం అన్నమాట. అడవి పందిలుండే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా క్యాంపింగ్ వేస్తున్నానండి. ఈ అడవిలోనే మేమైతే క్యాంప్ వేయబోతున్నాం. నాకైతే ఒకవైపు సంతోషంగా ఉంది, ఒకవైపు భయంగా ఉన్నది. చాలా సేపటి తర్వాత ఈ అడవిలో మాకు తగిన ఒక క్యాంపింగ్ ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడైతే అడవి పందులు, తోడేళ్ళు బాగా తిరుగుతాయని చెప్పుకుంటున్నారు మా ఊరి ప్రజలు. మొట్టమొదటిసారి అయితే ఒక అడవిలో నేనైతే నిద్ర చేయబోతున్నాను. చుట్టైతే నీళ్లున్నాయి, మధ్యలో దీవి లాంటి గడ్డ. ఇక్కడైతే మనము ఈరోజు క్యాంపింగ్ ఉండబోతున్నాం ఫ్రెండ్స్. నేనైతే మొదటిసారి క్యాంపింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. నిప్పు మంట దగ్గరగా ఉంటే అడవి జంతువులు ఏవి కూడా మన దగ్గరకైతే రావండి. చుట్టూ అడవితో పాటు చుట్టూ నీళ్లున్నాయి, మధ్యలో దీవి గడ్డ. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి ప్లేస్ దొరకడానికి మాకైతే చాలా సమయం పట్టింది. అడవిలో ఫుల్ వీడియో చూస్తే మాత్రం మీకైతే ఖచ్చితంగా క్యాంపింగ్ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి టెంట్ అయితే తయారైంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈరోజు ఉండబోతున్నాం, చూద్దాం ఏం జరుగుతుందో. ఇది చాలా దట్టమైన అడవి. ఈ అడవిలో చాలా అడవి పందులు దాడులు కూడా చాలా జరుగుతాయి ఫ్రెండ్స్. అయితే ఈ నైట్ మాకు ఎలా జరుగుతుందో ఏమవుతుందో కూడా తెలియదు. అయినా కూడా మేము ధైర్య సాహసాలు చేసి ఈ క్యాంపింగ్ వీడియో అయితే చేస్తున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే చుట్టూ నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళ వల్ల అడవి పందులు కానీ ఎలాంటి జంతువులు కానీ ఇక్కడ రావన్నమాట. ఈ నీళ్ళ వల్ల మేమైతే క్యాంపింగ్ చేయడానికి ఏంటంటే ఎలాంటి ప్రమాదం రాదని చెప్పేసి నీళ్ళ మధ్యలో ఒక చిన్న దీవి లాంటిది ఉందన్నమాట. ఆ దీవి మధ్యలో మేము క్యాంపింగ్ చేసామంటే కొంచెం మాకు సేఫ్టీగా ఉన్న కాడ చూసేసామన్నమాట. ఈ ప్రాంతంలో ఈ గడ్డ దొరకడం లక్క అనుకుంటాం. నీళ్ళల్లో మించి రావడం అంటే వాటికి కష్టమే కాబట్టి రావు మోస్ట్లీ. నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. మొట్టమొదటిసారిగా మీకోసం క్యాంపింగ్ వీడియో అయితే చేయబోతున్నాను కదా ఫ్రెండ్స్. అందుకు మేమైతే నాటుకోడిని ఇంటికాడే కొట్టుకొని వచ్చినాం ఫ్రెండ్స్. దానికి కావలసిన టమాటాలు, ఉల్లిపాయలు, మసాలాలు అన్ని ఈ బుట్టిలో వేసుకొని తీసుకొచ్చానన్నమాట. నూనె, బియ్యము అన్ని కూరగాయలు తెచ్చుకున్నాను. మా ఆదివాసులు అయితే నాటుకోడి కూరకి పచ్చింతకాయల పులుసుతో భలే చేస్తారు. మేమైతే మంచి నీళ్ళు అయితే తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. మేమైతే ఆ వాగులో చల్మ నీళ్ళే మేము వంటకు ఉపయోగిస్తాం. మా వాటర్ ఇలా చేస్తే తేటకు వస్తాయి నీళ్ళు. ఈ నీళ్ళే మేము ఇక్కడ తాగడానికి ఇదేనమాట. ఎలాంటి కల్తీ ఉండదు, చాలా బాగుంటాయి. మినరల్ వాటర్ కంటే చాలా ఉంటాయి, ఏమి కలవదు అనమాట. చూడండి ఎంత తేటగా ఉన్నదో నీళ్ళు. మా నాన్న వాళ్ళు కూడా ఇలాంటి చలమ నీళ్ళే తాగేవాళ్ళండి. ఈ చలమ నీళ్ళు చూడండి ఎంత తేటగా ఉన్నాయో. రాత్రికి ఉదయానికి అయితే తీసుకొచ్చాను ఇక్కడే వండుకోవడానికి. ముద్దైతే పోతుంది, పొయ్యి మీద అన్నమైతే పెట్టేశాను. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా కోసం. చూస్తుండగానే పొద్దైతే పోతుంది. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు అన్ని ఇక్కడే అయితే కట్ చేసుకుంటున్నాను. చికెన్లో టమాటాలతో పాటు పచ్చి చింతకాయల పులుసు కూడా యాడ్ చేయాలి. నేను ఇప్పుడైతే చేయబోతున్నాను. కూరగాయలు కట్ చేయడం అయితే అయిపోయిందండి. నాటుకోడి అయితే నేను ఇంట్లోనే కొట్టించుకొని వచ్చానండి. ఇక్కడికి వచ్చి కట్ చేయాలంటే పెద్ద టైం పడుతుంది కాబట్టి ముందే కట్ చేయించుకొని వచ్చినాను. చుట్టూ నీళ్లు ఉండడం వల్ల అయితే కింద కొంచెం తేమగా ఉండడం వల్ల అయితే కొంచెం అంటుకునేకి కష్టంగా ఉన్నది. పాములు లాంటివి ఏమైనా వస్తాయని భయంగా కూడా ఉన్నది. అయినా సరే మేము షూట్ తీయాలి కాబట్టి మేమైతే వచ్చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, చెట్టు కిందే ఉన్నాం మేమైతే. మేము వచ్చే దారిలో అక్కడే పాము అయితే కనిపించింది. ఇలాంటి పాములు అయితే మా చుట్టూరనే చాలా ఉన్నాయి. నేనైతే ఇలాంటి పాములు చూసి అసలే భయపడను ఫ్రెండ్స్. నేను భయపడేదైతే అడవి జంతువుల గురించి, అడవి పందుల గురించి, అడవి తోడేల గురించి.
తిరిగేది పెట్టుకొని ఫుల్ నాటుకోడి చికెన్ అయితే తాలింపు వేసేసాను. నేను ఎంత అడవి గూడెంలో పుట్టినా కూడా అడవి మధ్యలో అయితే చికెన్ ముక్క ఎప్పుడు తినలేదు. నాటుకోడి పచ్చింతకాయలు కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది. ఉడుకుతున్న చికెన్ లో అయితే పచ్చి చింతకాయలు కొద్దిసేపు ఉడికించాలన్నమాట పులుసు కోసం. చుట్టుపక్కల అయితే అడవి జీవులు, అడవి పందులు, అడవి రకరకాల జంతువులు సౌండ్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఇక్కడ నిప్పు చేసుకుని పొగుంది, నిప్పు ఉంది కాబట్టి ఇక్కడ మా దగ్గరకు అయితే మోస్ట్లీ అవి రావు. అందుకే మేము సేఫ్టీగానే ఉన్నాం అనుకుంటున్నాం. మాకైతే ఇప్పుడైతే దుంపల కోసం, వీటి కోసం, వాటి కోసం బాగా తిరుగుతాయి అడవి పందులు. అయినా సరే మేము ఈ క్యాంపింగ్ వీడియో చేయాలని అనుకున్నాం కాబట్టి ప్రమాదం అయినా సరే చేయాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి చేస్తున్నాం. ఈ నైట్ అంతా ఎలా గడుస్తుందో మరి తెలియదు. చింతకాయలు ఉడికినాయి చూద్దాం. చింతకాయలు అయితే ఉడికినాయి ఫ్రెండ్స్, ఉడికిపోయినాయి. ఇప్పుడైతే తీసేస్తున్నారు. ఇప్పుడు ఇది మా చేనులో పండిన కారం. ఇదైతే పసుపు. కట్టెల పొయ్యి మీద అయితే కూర వండుతున్నాము. అల్లం పేస్ట్ అయితే ఇంటి దగ్గరే నూరుకొని వచ్చినాము. కూర ఆవిరిలో నుంచి తీసిన పచ్చి చింతకాయలు అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్. నాటుకోడి పులుసుకైతే చాలా బాగుంటది. అడవిలోనైతే అడవి జంతువుల అరుపులు అయితే బాగా వినిపిస్తున్నాయి. ఈ నైట్ అయితే కూర అయితే వండుతున్నాను గాని తింటామో పారిపోతామో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. పిసుక్కున్న చింతకాయ పులుసు అయితే నాటుకోడి కూరలో అయితే పోస్తున్నాను. ఉప్పు కారం అయితే అన్ని సరిపోయినట్టే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రాత్రి 8 అవుతుంది టైము. ఈ టైంలో చూడండి మా క్యాంపింగ్ ఎట్లున్నదో చూడండి. అక్కడ పొయ్యి మీద వంట అవుతుంది, ఇక్కడ క్యాంప్ చూడండి ఈ విధంగా ఉంది. టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది. మాకైతే ఈ అడవిలో నుంచి బాగా సౌండ్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమో అడవి జీవులు మమ్మల్ని ఈ రాత్రి ఏం చేస్తాయో ఏమో మాకైతే తెలియదు. అయినా సరే మేము ఇక్కడ ఉంటాం. అబ్బా, మా కూర వాసన అయితే అడవి అంతా పోతున్నట్టున్నది. కట్టెలు నైట్ అయితే ఇవే, ఈ కట్టెలతోనే మేము ఉండాలి. ఈ చలి రాత్రి అంతా మమ్మల్ని కాపాడేది కట్టెలు మాత్రమే. కొత్తిమీర అయితే వేసేసాను, 2 నిమిషాల్లో దింపేస్తాను. బాగా సరిపోయింది ఉప్పు కారం కూడా. ఈ సోలార్ లైట్ అయితే ఎంతో తోడుగా ఉన్నది, చాలా సహాయపడింది మాకైతే. బయట అయితే దోమలు బాగా తిరుగుతున్నాయి. లోపలైతే అన్నం తినడానికి మేమైతే శుభ్రం చేసేసాము. పొయ్యి దగ్గరకు పొగ అయితే బాగా వస్తుంది. వంట చేసేటప్పుడు కష్టమైంది నాకు కొంచెం. కూర అయితే పక్కన దింపేశాను. రాత్రంతా మాకు నిప్పు ఉండాలి కాబట్టి పెద్ద లావు కర్రనైతే పెట్టేశాము. కేజీ అయితే వండేసాము, మిగిలింది ఇంటికి తీసుకెళ్ళిపోతాము. మా ఆయన నేను అన్నం అయితే వండుకున్నాం, చికెన్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి చికెన్ ఇప్పుడు తినబోతున్నాను నేను. అబ్బా, చికెన్ కూరతో అదిరిపోయింది అసలు. అడవి లోపల ఒక వాగులో ఇలా చేసుకోవడం చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్, అన్నం అయితే తింటున్నాం మేము క్యాంప్ లోపల. చూస్తున్నారు కదా కూర్చొని. ఇగో మా ఆయననైతే అతి కష్టం మీద క్యాంపింగ్ వీడియో చేద్దామని ఒప్పించాను. ఈ అడవి మధ్యలో అయితే మాకు ఎలా తెల్లారుతుందో అయితే అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మేమైతే క్యాంపింగ్ అయితే పెట్టేసాం ధైర్యంగా. క్యాంపింగ్ చేయాలని మేము ఆల్రెడీ చెప్పాం కనుక మీకోసం అయితే క్యాంపింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను తినడం అయితే అయిపోయింది, గిన్నెలంతా కడిగేస్తున్నాను. అన్నం వండాము, తిన్నాము, ఉన్నాము. అదిగో మా క్యాంపింగ్ చూడండి. చుట్టూ నీళ్లు ఉన్నాయి. నీళ్ళు అయితే మీకు చీకట్లు ఇప్పుడు కనిపిస్తాయి, మార్నింగ్ అయితే కనిపిస్తాయి. మా 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 క్యాంపింగ్ వీడియో అయితే చాలా సూపర్ 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 అంటే సూపర్ అంటే సూపరే. మస్తు మస్తు సూపర్. నేను ఎట్లా జరుగుద్దో అనుకున్నా, బాగానే జరిగింది ప్రస్తుతానికి అయితే. చూడండి చలికి నిద్ర అయితే రావట్లేదు. చలి మంటలో చూసారుగా, మంట కాడే కూర్చొని ఉన్నాను నేనైతే. మాకు టైం అయితే చూడండి
11 అయింది. ఇప్పుడైతే పడుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే మార్నింగే కలుద్దాం. పడుకోవడానికి అయితే టెంట్ లోపల అన్ని సిద్ధం చేసేసాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అడవిలో క్యాంపింగ్ చేస్తున్నాను కదా. ఇప్పుడైతే మేము పడుకున్న పొద్దునే కలుద్దాం అయితే ఫ్రెండ్స్. చలి వస్తుంది. చలికి నిద్ర కొత్త ప్రాంతానికి కొంచెం భయంగా ఉంది. కొంచెం చలి వాతావరణం కదా, చలిగా ఉంది, భయంగా ఉంది మాకైతే. చూడండి పైన లైట్ ఉంది. నైట్ అయితే ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు నాకు. చుట్టుపక్కల నీళ్ళలో నుంచి పాములైతే మా టెంటులోకి వస్తాయేమోనని నాకైతే తెగ భయం వేసింది అనుకో. తెల్లవారుజామున 3-4 సమయంలో అయితే అడవిలో నుంచి తెగ సౌండ్లు అయితే వస్తున్నాయి. నాకైతే ఏదో తేడాగా ఉంది. ఈ రాత్రి మాకేదో జరగబోతుంది అనిపించింది నాకైతే. ఆయన సంగతి వదిలేయండి. ఆయననైతే అడవి పందుల మధ్యన వదిలేసిన అవి ముట్టుకోవని నాకు తెలుసు. కొంపదీసి నీళ్ళని దాటైతే రావు కదా. ఏదైనా జరిగిందే అనుకో, చుట్టుపక్కల కూడా ఊరు కూడా దగ్గర లేదు ఉరికి రావడానికి. చూడండి టైం అయితే తెల్లవారుజామున 4 అవుతుంది. ఈ మహానుభావుడికైతే చూడండి కొంచెం కూడా భయం లేదు. గురకబెట్టి నిద్రపోతానే ఉన్నాడు. పక్కనున్న ఆడది ఎంత భయపడుతుందో విషయం కూడా తెలియకోకుండా ఎట్లొస్తుందో. ఈ పందుల మధ్యన పడుకున్నా, ఇంకెక్కడ పాముల మధ్యన పడుకున్నా చింత లేదు, భయం లేదు. మేము కొత్త ప్లేస్కి వచ్చాం కదా, కొంచెం అన్న దిగులు ఉండాలి కదా మనిషికి. చూడండి ఎట్లా నిద్రపోతున్నాడు. కొంచెమన్నా భయం ఉందా, బాధ ఉందా కొంచెమన్నా? ఇంకా ఇలాంటి వాళ్ళు ఎక్కడికి మశానానికి అయినా కూడా నిద్రపోతారు, బర్ర నిద్ర. చూడండి చెప్తున్న ఉలుకు లేదు, పలుకు లేదు మా ఆయనకైతే. చూడండి ఇంకా క్యాంపింగ్. తెల్లారేసరికి మేము ఉంటామో ఏమవుతామో, ఏ అడవి పని వచ్చి మమ్మల్ని పీక్కుంటుందో, ఏం వచ్చి మమ్మల్ని ఏం తొక్కుతుందో ఏం అర్థం కావట్లేదు. ఈ అడవిలో ఈ రాత్రి అంతా ఈ అడవిలో ఎలా గడుస్తుందో ఏమో కూడా తెల్లటం లేదు. ఆ దేవుడే దిక్కు. రాత్రి వేళ చాలా ఈ అడవి జంతువులు తిరిగేటి రకరకాల వింత సౌండ్లు వచ్చినాయి ఫ్రెండ్స్. మాకైతే నిజంగా చెప్పాలంటే క్యాంపింగ్ చేసే వీడియో చాలా కష్టమే గాని మనము చెయ్యక తప్పదు. చిన్న దీవి లాంటి గడ్డ మీద చేస్తున్నాం. అందువల్ల నీళ్లు దగ్గరలో ఉండడం వల్ల చలి బాగా అయితే ఉన్నది ఫ్రెండ్స్. అందుకే చలికైతే నిద్ర పట్టట్లేదు. రాత్రి అయితే ఊక మెలకు వస్తుంది. కొత్త ప్లేస్ అయ్యే అదో రకంగా ఉన్నది మాకైతే. ఇప్పుడు నిప్పు అయితే మేము చేయబోతున్నాము. ఈ చలికి అనుకుంటా నాకు కూడా కడుపులో అదోలాగున్నది. ఉదయం అడవి ప్రాంతం కావడం వల్ల 5 అయినా కూడా చీకటిగానే ఉంది. క్యాంప్ బయట ఉన్న నిప్పంతా ఆరిపోయింది. మా కోసం అయితే కొంచెం నిప్పు ఉంది, దాన్ని అయితే రాజేశాను. రెండే 2 నిమిషాల్లో నిప్పు అయితే అంటించినాను. చూస్తుండగానే తెల్లవారుతుంది. ఇంత చలిలో షాయి తాగకపోతే మనం ఉండలేం, షేక్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తెల్లారిపోయింది. మొత్తం తెల్లారిపోయింది. ఇక ఇది చూడండి తెల్లారిపోయింది. ఇంటికి వెళ్ళిపోతాను. ఇక ఇది పెట్టుకొని తాకుని వెళ్ళిపోతాను. ఇక షాయిని అయితే నిప్పుల మీద పెట్టేసినాను. క్యాంపింగ్ అంటే చాలా మంది భయపడతారు. ఈ క్యాంపింగ్ అనుభవం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అడవుల్లో చిక్కుకుపోయినప్పుడు క్యాంపింగ్ అనే ఆలోచన చాలా ధైర్యపరుస్తుంది. అందరికీ గుడ్ మార్నింగ్. సూపర్ గా ఉంది కదా ఈ వాతావరణం. చూడండి ఎంత బాగుందో. అబ్బా, ఇంట్లో తాగేదానికంటే షాపుల్లో తాగేదానికి క్యాంపింగ్ వేసి ఇలా ఉదయం పూట నట్ట అడవిలో నడ మధ్యన వాగొడ్డున్న నీళ్ళ మధ్యన ఇలా తాగేది ఆ కిక్కే వేరప్ప. అబ్బా, నాకైతే ఈ క్యాంపింగ్ వీడియో నేను నా జీవితంలోనే మర్చిపోను. చలిలో వేడి సాయి, వావ్, నాకైతే మాటలే రావట్లేదు. చాలా సంతోషంగా ఉంది. చలిలో అద్భుతంగా ఉంది. ఈ యొక్క క్యాంపింగ్ అనుభవం అయితే అద్భుతంగా ఉంది. చలిలో వేడి ఛాయ్ తాగడం నిజంగా రియల్లీ గుడ్ ఎక్స్పెరిమెంట్. మేమైతే మొత్తం ప్యాకప్ చేయాలనుకుంటున్నాం. చూడండి సూర్యుడు ఉదయిస్తూ పైకి వస్తున్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్, మాకైతే రాత్రి అయితే మీకు చూపించినాను ఇక్కడే క్యాంపింగ్ చేస్తానని చెప్పేసి. ఇప్పుడు చూడండి నేను ఉన్నాను, తెల్లారిపోయింది. నేనైతే తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. మీకైతే వీడియో నచ్చినట్టయితే
వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఫాలో కాండి. ఇంకా మరెన్నో కొత్త వీడియోస్తో ఈ అడవి బిడ్డ రాధా మీ ముందుకు రాబోతుంది అనమాట. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలపండి. నేనైతే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. విలేజ్ బ్లాగ్స్ కావాలా, అడవిలో బ్లాగ్స్ కావాలా, ఇంకా రకరకాలుగా ఇంకా ఎలాంటివి కావాలో నాకు చేతనైనంతగా నేను వీడియోస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకైతే మా వీడియో అయితే ఫుల్ వీడియో చూసేయండి. మా క్యాంపింగ్ వీడియో ఎలా అనిపించిందో, మీకు ఎంతగా నచ్చిందో లేదో మీకు కామెంట్ రూపంలో అయితే మీరు తప్పకుండా నాకు షేర్ చేయండి. నేను రిప్లై ఇస్తాను మీకు. బాయ్. ఓకే. మమ్మల్ని రాత్రంతా కాచి కాపాడిన అడవి తల్లికి ధన్యవాదాలు.